హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా డబ్బులు 7,500 రూపాయలు అయితే ఉన్నాయో రైతుల ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో రేపటి రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ అయితే చేసేస్తుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ముందుగా చూసుకుంటే ఏ రైతులకైతే రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు అయితే ఛాన్స్ అయితే ఉండవచ్చు మనకైతే రావడానికి డబ్బులని చాలామంది రైతులైతే అడుగుతున్నారు. కాబట్టి పూర్తిగా అప్డేట్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తా. అలాగే గతంలో వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అయితే అన్నారో 6 గ్యారెంటీలు వచ్చేసి కౌలు రైతులు అయితే ఉన్నారో, దాంతోపాటు ఎవరైతే కూలీలు చేసుకుంటారో వాళ్ళకు కూడా గతంలో అయితే హామీ అయితే ఇచ్చారు. హామీ ప్రకారంగా ఏమైనా డబ్బులు విడుదల అయితే చేస్తుందా లేదా అనేది చాలామంది అడగడం అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. మన తెలంగాణలో దాదాపుగా రైతుల కోసం రైతు భరోసా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో చూసుకుంటే మనకైతే పథకం ద్వారా 39 లక్షల మంది రైతులన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి 7,500 రూపాయలు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. ఆ డబ్బులు అనేది మనకి ఇప్పుడు విడుదల చేయడం అయితే జరుగుతుంది. రేపు వచ్చే దసరా పండుగ ముందు నుంచి వచ్చే 5వ తారీఖున రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున వచ్చేసి జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే 4 రోజుల్లో మొత్తంగా 10 ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే కంప్లీట్ అయితే చేసి దసరా కల్లా మొత్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయాలని ప్రభుత్వ అధికారులు అయితే ఆశీర్వదించడం జరిగింది మనకి మంత్రి గారు. చూసుకుంటే మనకి మన తెలంగాణలో ఇప్పటివరకు దాదాపుగా 10 ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా అని మనం అయితే ఖాయమైతే అనుకున్నాం కదా. అదే మాట నిజమైంది. రైతుల కోసం రైతు భరోసా పథకం తీసుకొచ్చిన 10 ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా పథకం అమల్లో తీసుకొచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా చూసుకుంటే సాగు చేసే భూమికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది. అదేవిధంగా మనకైతే చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మొత్తంగా చూసుకుంటే ఈ డబ్బులు మనకి 5వ తారీఖు నుంచి రైతుల ఖాతాలో అయితే జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా గతంలో కూడా హామీ ఇచ్చిన కౌలు రైతులు కూడా ఈసారి ఏదైనా డబ్బులు జమ చేస్తారంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక మాట అయితే చెప్పారు. ఈసారి మన తెలంగాణలో దాదాపుగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రాకపోవచ్చు. రేపటి నుంచి మనకైతే కౌలు తీసుకునే ముందు రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్ అయితే తీసుకుని రైతు భరోసా పథకం మీరైతే అమలు అయితే తీసుకురావచ్చు అని చెప్పడం అయితే జరిగింది. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీకైతే 5వ తారీఖున డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ, జై హింద్.